హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? జోయానా. బిడి పండు సాయి శామ్యూల్. ఓకే, ఏం లేదు, మేము చల్లగా ఉండి మా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఏం లేదు, ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం. 3 రైట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్, ఓడిపోతే చిన్న ఫనీ టాస్క్. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆకాశంలో పాములు అవి ఏమిటి? మెరుపులు, బాణా తీగలు, లైట్నింగ్, షూటింగ్ స్టార్, ఏరోప్లేన్. ట్రైన్, ఏరోప్లేన్ నుంచి వచ్చే పొగ. కాదు. ఆకాశంలో పాములు. సరే, ఆ క్లూ అని చెప్పమంటారా? క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ మనకి కొన్ని కూరగాయలు ఉంటాయి కదా, ఆ కూరగాయలు అదొకటి అనమాట. చెప్పండి మీ దేశం కూరగాయలు ఏంటో, అందులో ఆన్సర్ ఉంది లేదు నేను చెప్తా. పొట్లకాయ, టమాటో, ఆలు, బ్రింజాల్, మష్రూమ్స్, దొండకాయ, గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ, పొట్లకాయ, పాలకూర, క్యాప్సికమ్. కాదు. ఇంకా దగ్గర క్లూ చెప్పమంటారా? ఫర్ సపోజ్ ఇప్పుడు మన కూరగాయలు అంటే రకరకాల కలర్లు ఉంటాయి. టమాటా రెడ్ కలర్ లో ఉంటుంది, ఉల్లిపాయ పింక్ ఉంటుంది, అది మాత్రం గ్రీన్ కలర్ లో ఉంటుంది. కాలీఫ్లవర్, బాటిల్ గార్డ్, స్నేక్ గార్డ్, మిర్చి, కాకరకాయ, క్యాబేజీ, బెండకాయ, సొరకాయ, బీన్స్, మునక్కాయ. సరే, ఇంకా దగ్గర క్లూ చెప్పమంటారా? ఇప్పుడు మీరు ఇందాక చాలా ఆన్సర్లు చెప్పారా, ఆ కొన్నిట్లో ఆన్సర్ ఉంది, అయ్యిందో ఆలోచించుకొని మీరే చెప్పండి. చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, ఇంకా ఇందాక కూడా చెప్పారు అది. లేడీస్ ఫింగర్, పొట్లకాయ. పొట్లకాయ. యా, రైట్ ఆన్సర్. ఫస్ట్ టైం చెప్తున్నా. ఆల్రెడీ తెలియలేదని చెప్పాను. పొట్లకాయ చూసే పొడుగుగా ఉంటది, ఆకాశంలో ఉంటది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కర్ర కాని కర్ర ఏంటి? కర్ర కానీ కర్ర. ఇప్పుడు మనకి చెట్ల నుంచే కర్రలు వస్తాయి. ఆ, సో అలా వచ్చే చెట్లు కొన్ని చెప్పండి, అందులో ఆన్సర్ ఉందని నేను చెప్తాను. బనియన్ టీ, మ్యాంగో ట్రీ, బ్యాంబో, టేకు కట్ట, కొబ్బరి చెట్టు కట్ట, చెరుకు కట్ట, గోంగూర, చీపురు కట్ట. కాదు. ఓకే. నాకు ఇప్పుడు గుర్తొస్తలేవు సడన్ గా మీరు అట్లా అంటే. ఓకే, ఇంకా వేరే వేరే క్లూ. సరే, వేరే క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి పప్పు ఉంది కదా, పప్పు వండుకుంటాం కదా, ఆ పప్పులో అది వాడతాం. సరే చెప్పండి, పప్పులో ఏమేమి ఉంటాయి చెప్పండి, అందులో అది ఉంటుంది. మునక్కాయ, ఆలు, సోరకాయ. పప్పులో ఆలు సొరకాయ వేస్తావు నువ్వు. అవి సాంబార్లోకి వేస్తారు కదా. సాంబార్ కాదు, పప్పు. పప్పులో పాలకూర, దాల్చిన చెక్క వాడతారు, లవంగాలు వాడతారు, ఆవాలు వాడతారు, జీరా, గోంగూర, ఆయిల్ వాడతారు, ముల్లకాయ. కరివేపాకు. కాదు. ఇప్పుడు మీరు కొంచెం చెప్పారు, కాకపోతే ఏంటంటే తాలింపులు వేస్తారు. చెప్పండి, తాలింపులు ఏమేమి ఉంటాయో. ఎండు మిరపకాయలు ఉంటాయి, మిర్చి వాడతారు, ఆవాలు, జీలకర్ర. పసుపు. సరే, ఇంకా దగ్గరలు చెప్పంటారా? ఓకే, దగ్గరికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు, అయ్యండి మీరే చెప్పండి. నువ్వు చెప్పావు. చెప్పినప్పుడు కరెక్ట్. సరే, నువ్వే చెప్పావు ఆన్సర్, అది కూడా ఇప్పుడే చెప్పావు. ఇప్పుడేనా? అవ్వాలు, జీలకర్ర. ఓకే, ఆ రెండిట్లో ఒకటి చివరిలో కర్ర వస్తుంది. జీలకర్ర. జీలకర్ర. యా, రైట్ ఆన్సర్. ఓకే, జీలకర్ర. ఓకే, నువ్వే చెప్పావు ఆన్సర్. ఓకే, జీలకర్ర. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి దాని పళ్ళు ఊడితే మళ్ళీ రావు, అది ఏమిటి? సరే చెప్పండి, పళ్ళు వేటి వేటుకుంటాయి. డాంకీ, క్యామిల్, ఎలిఫెంట్, లాయర్, టైగర్, చిరుత, డీర్. చెట్లకు ఉంటాయి, మనుషులకు ఉంటాయి. సరే, మీకు తెలిసిన చెప్పండి పళ్ళు. నిమ్మ పండు, ఆపిల్ పండు, ఆరెంజ్, గువావా ఉంటది, మ్యాంగో, స్ట్రాబెరీస్, పోమగ్రానైట్స్, గ్రేప్స్, బనానా. మీ క్వశ్చన్ ఏంటి? దాని పళ్ళు ఊడితే మళ్ళీ రావు. పళ్ళు ఉడితే మళ్ళీ రావు. క్లూ అని చెప్పమంటారా? ఆ క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మీరు మేకప్ కి కొన్ని థింగ్స్ వాడతారు, అందులో అది ఒకటి. ఫౌండేషన్, హైలైటర్, కన్సీలర్, కాజల్, ఐ షాడో, బీట్రూట్, నేచురల్ లిప్ బామ్. ఓకే, సరే, ఇంకా దగ్గరలో చెప్తున్నాను, అది హెయిర్ కి వాడతారు. కుంకుడుకాయ, బ్రష్, యా, రైట్ ఆన్సర్. దువ్వెన. దాని పళ్ళుతో మళ్ళీ రావు. మనిషికి 2 కాళ్ళు 7 చేతులు, అది ఏమిటి? సరే, హ్యాండ్స్ దేనికి చెప్పండి. హ్యాండ్స్, గడియారం ఉంటది, స్పైడర్, మనుషులకు ఉంటాయి, కుక్కలు, పిల్లిలు వీటికి ఉంటాయి. కాదు. సరే, క్లూ చెప్పమంటారా? ఓకే, ఫర్ సపోజ్ వచ్చేసరికి అది మనకి బిల్డింగ్స్ లో ఎక్కువ వాడతారు అనమాట. బిల్డింగ్స్ చెప్పండి, బిల్డింగ్స్ కి ఏమేమి వాడతారు ఎక్కువ?
ట్రాక్టర్ వాడతారు, సిమెంట్ వాడతారు, ఇసుక వాడతారు, ఇటుకలు వాడతారు, ఐరన్ వాడతారు. సరే ఇంకా దగ్గరకు చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇల్లు కాదు ఇప్పుడు ఏదైనా ఓకే, బిల్డింగ్స్. ఇల్లు ఉంది. ఓకే, ఆ, పైకి ఎక్కడానికి వాడతారు. నిచ్చెన. నిచ్చెన. యా రైట్ ఆన్సర్. చేతులు ఉన్నాయి. చేతులు ఎట్టికి ఎక్కుతాం కదా మీరు. ఈ 2 కాళ్ళు 7 చేతులు. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఆడవాళ్ళకి ఉండండి, మగవాళ్ళకి ఉండేది అది ఏమిటి? బట్లు మీకు మాకు డిఫరెన్స్ ఏంటో చెప్పండి. జుట్టు కుర్తీలు వేసుకోరు, బియర్డ్. చీరలు కట్టుకోరు, చెప్పులు హీల్స్ వేసుకోరు, ఇయర్ రింగ్స్ పెట్టుకోరు, ఒక పుడకలు పెట్టుకోరు, మేకప్ చేసుకోరు, మీరు చున్నీలు వేసుకోరు. కాదు, క్లూ అని చెప్పమంటారా? ఇప్పుడు క్లూ వచ్చేసరికి మీరు ఇప్పుడు అన్ని బయటికి చెప్పారు. అది మన బాడీలో ఒక ఒక ఏమంటారు ఒక ఇది అది డిఫరెన్స్ కనుక్కొని చెప్పండి ఏంటో. బాడీలో ఉన్నది ఓకే, డిఫరెన్స్. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మీకు మాకు తేడా ఏంటి? బయలాజికలీ సో మెనీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఒక కనిజ కొన్ని చెప్పండి. బయలాజికల్, కెమికల్. క్రోమోజోన్స్, హార్మోన్స్, ఇవన్నీ చాలా డిఫరెంట్. బైపీ స్టూడెంటా? లేదు. కామర్స్ అంటే డిగ్రీయా? అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్. డిగ్రీ 11th 12th నుంచి. అట్టుందా చదువు? నేను మనదంతా డిగ్రీ బీటెక్ అలా. మీరు బీటెక్ చేస్తారా? బీటెక్ చేస్తే నేను తిరగాలి రోడ్లు. ఏ పర్లేదులేండి, నేను ఉన్నా కదా రోడ్ మీద. జాబ్ లేదు. నెక్స్ట్ ఇయర్ జాయినింగ్. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను నేను. ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్? స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ ఫైనాన్స్, మార్కెటింగ్. బీటెక్ ప్లస్ ఎంబీ. ఓ, ఎక్కడ చేస్తారు? అక్కడ ఎన్ఈసి. సరే మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. నాది. నాది. చెప్పండి. క్లూ. ఏ క్వశ్చన్ మంత్స్ డిఫరెన్స్ అంటే చెప్పండి. మీకు మాకు తేడా ఏంటి? హాయ్. మీరు చెప్పండి. నేను కూడా చెప్తాను. డిఫరెన్స్ అదే బయాలజికలీ చాలా డిఫరెన్స్ ఉంటాయి. Okay. బట్టల గురించి చెప్పాను. ఇంకా బాడీ ఫిజికల్ గా డిఫరెన్సెస్ అంటే కూడా చాలా ఉన్నాయి, నేను చెప్పలేను. ఓకే సరే, ఓకే. మొత్తం వద్దు. ఫేస్ ఫేస్ లో జుట్టు. ఓకే, ఇంకా అన్ని same. చూడు నన్ను ఏం కనపడుతుంది డిఫరెంట్ గా. బానే ఉన్నారు. మీకు మాకు డిఫరెన్స్. నేను మనిషి. నీ మనిషిని కాదు. గడ్డం. ఇంకా గడ్డం మీసం. ఆ? గడ్డాలు మీసాలు. ఇంకా ఇంకేముంటదండి? మొహం వరకు అన్నారు. మొహం వరకు నేను చూడమండి. ఇంకో 20 seconds చూస్తే ఆన్సర్ చెప్తారు, మీరు చూస్తాను. చెప్పండి. చూసి చెప్పండి. నేను ఆన్సర్ ఆల్రెడీ చెప్పేసాను కదా. లేదు చెప్పాలి, ఈసారి చెప్పేవాడు ముందు కానీ. చూడండి డిఫరెన్స్ ఏం కనపడ. Turn around. ఇచ్చేదనమంటారా? ఓకే సరే. ఓకే మీ ఇద్దరం సేమ్ గా అనిపిస్తున్నావా? నేను కనిపించట్లేదు కదా. మీరు కనిపించలే కానీ చెప్పండి. చూడలేదంతా. తెలీదు, చెప్పండి మీరే. డిఫరెన్స్ Yeah. బాగా చూడండి. ప్లీజ్ నాకు కెమెరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెమెరా టెన్షన్ వస్తుంది. సరే, ఆ, దగ్గరలో ఏం చెప్పమంటారా? ఆ. ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు, అయ్యేది మీరే చెప్పండి. అయినా నేనే చెప్పాలా? ఆన్సర్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. అది ఏంది చెప్పండి. మీసాలు గడ్డలు. అదే ఆ రెండిట్లో ఒకటి. అది ఆడవాళ్ళకి కూడా వస్తాయండి మీసాలు గడ్డలు. ఏది మీకు? Shave ఆడవాళ్ళు కదా మీరు? shave ఆడవాళ్ళు కదా మీరు? ఆడవాళ్ళందరూ షేవ్ చేసుకుంటారు. సరే, అంటే ఇప్పుడు కాదు, 1920 వెళ్ళాం మనం. అప్పుడు పెద్దగా వచ్చే కాదనుకుంటా. 1920 జోక్ చేశా నేను.
జోక్ చేశాను నేను, మీరు నవ్వాలి. నేను వెళ్ళిపోకూడదు అటువైపు. నైస్ ఓకే నవ్వండి అవుతున్నావా? ఓకే చెప్పండి. అదే డిఫరెన్స్ ఏంది చెప్పండి, ఆ రెండిట్లో ఒకటి. ఏ రెండిట్లో? ఇప్పుడు చెప్పారు రెండు. 1920 అది కాదు, మీసాలు గడ్డాలు రెండిట్లో ఒకటి ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి. గడ్డలు. ఆ? గడ్డలు. No. అయితే మీసాలు. అబ్బా వాడు చెప్పండి, మీకు చెప్తాను. మీసాలు. ఆ? మీసాలు. యా రైట్ ఆన్సర్. ఓకే మీసా. ఇలా వస్తే మాత్రం తన్నే చేయండి. క్వశ్చన్స్ అనే కన్ఫ్యూజ్ చేస్తుంది. మరి అంటే కన్ఫ్యూజన్ అంటే మీరు చెప్పాలి, మీరు ఆలోచించుకొని ఇలా 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 అని చెప్పాలి. ఓకే నేను అడిగాం మొత్తం 5 క్వశ్చన్స్ కదా, 6 అడిగామా, అయినా మనం 5 కింద లెక్కేసుకుందాం. సరే ఓకే చీటింగ్ కూడా చేస్తున్నా. ఓకే మేడం, మేము అడిగిన 5 క్వశ్చన్స్ కి 5 రాట. సరే ఓకే మేము అడిగిన 6 క్వశ్చన్స్ కి 6 ఆన్సర్ చెప్పిన చాలా మంది వీరురాళ్ళలో మీరు ఒకళ్ళు అనమాట. సో ఓకే, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్. బ్రో ఒక ఫోటో.